ఉగాదిలోపు ఆవు కనిపిస్తే ఇది పెట్టండి, ఇలా పెడితే చాలండి దరిద్రుడు కూడా ధనవంతుడిలాగా మారిపోతారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అయితే మనకు మార్చి 19వ తేదీన ఉగాది కదా! ఈ ఉగాది ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటేనండి, అంటే ఉగాది లోపు కావచ్చు, ఉగాది రోజు కావచ్చు. మీ వీలుని బట్టి ఎలాగైనా సరేనండి ఆవుకైతే ఇది పెట్టండి. ఇలా ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు మనకు ఉగాది నుంచి కదా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, మనం బావుండాలి, మనకేంటంటే కొంచెం దరిద్రాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఈ సంవత్సరంతోనే మనం వదిలించుకోవాలి. ఇంకా కొత్త సంవత్సరంలో మనం హ్యాపీగా ఉండాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఇలా అయితే చేసుకోండి. నార్మల్‌గా చెప్పాలంటే గనక ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆవు ఒక రకంగా చెప్పాలంటే ముక్కోటి దేవతల యొక్క రూపంగా భావించబడుతుంది. కాబట్టి ఆవుకి ఇది పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చండి. అందుకే మీ ఇంటి దగ్గరకొచ్చినా లేదంటే గనక మీకు ఆవు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది గోశాలకు కూడా వెళుతూ ఉంటారు కదా! అలా వెళ్ళేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా పర్వాలేదండి. మీరేంటంటే గనక ఆవు దగ్గరికి వెళ్ళేటప్పుడు తోటకూర ఉంటుంది కదా! అది పెట్టడం వల్ల మంచిది. అంటే ఇది ప్రకృతి నుంచి లభిస్తుంది. అలానే కాకుండా ఈ ఆకు ఏంటంటే గనక చాలా శక్తివంతమైనదండి. అందుకే తోటకూరని పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథంలో క్లుప్తంగా చెప్పబడుతుందనమాట. ఎవ్వరైనా సరే పేదరికంలో అంటే కూడుకుపోయి ఉన్నవాళ్ళు కావచ్చు, ఎక్కువగా ఏంటంటే గనక దరిద్రాలతో ఇబ్బంది పడేవారు కావచ్చు, కష్టం ఎక్కువగా అనుభవించేవారు కావచ్చు, ధన సమస్యలతో ఇబ్బంది పడేవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన జీవితంలో మనకి సమస్య ఉంది, బాధ ఉంది అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అండి ఏం చేయండి అంటే గనక తోటకూరని తినిపించండి. పచ్చగడ్డిని కూడా పెట్టొచ్చు. అలానే కాకుండా తోటకూర పెట్టొచ్చు. మనకు తోచిన ఆహార పదార్థాలు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అయితే తోటకూర తినిపించాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే గనక ఆవుకు నమస్కారం చేసేసి తోటకూర పెట్టి మీ సమస్య చెప్పుకుంటే సరిపోతుంది.